మన సనాతన ధర్మంలో ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. మనం ఏ పూజ చేసినా, ఏ గుడికి వెళ్ళినా పండితులు అడిగే మొదటి ప్రశ్న మీ గోత్రం ఏంటి అని. అసలు ఈ గోత్రం అంటే ఏంటి? ఇది కేవలం ఒక పేరు మాత్రమేనా, లేక దీని వెనుక ఏదైనా గొప్ప అర్థం ఉందా? మన మూలాలను తెలిపే ఈ గోత్ర వ్యవస్థ గురించి ఈరోజు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. గోత్రం అంటే ఒక మూల పురుషుడి నుండి ప్రారంభమైన వంశ పరంపర అని అర్థం. సంస్కృతంలో గో అనే పదానికి వేదం, భూమి, ఆవు అని ఎన్నో పవిత్రమైన అర్థాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా చూస్తే జ్ఞాన పరంపరతో అనుసంధానమైన భావనే ఈ గోత్రం. ప్రాచీన కాలంలో సప్త ఋషులైన వశిష్ఠ, భరద్వాజ, అత్రి, విశ్వామిత్ర, గౌతమ, కశ్యప, జమదగ్ని మహర్షుల పేర్ల మీద ప్రధాన గోత్రాలు ఏర్పడ్డాయి. అంటే మనం ఏ గోత్రానికి చెందిన వారమో తెలిస్తే మనం ఏ మహర్షి యొక్క జ్ఞాన పరంపర నుండి వచ్చామో, మన మూల గురువు ఎవరో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక కాలక్రమేణా సమాజం విస్తరిస్తున్న కొద్దీ ప్రముఖ పూర్వీకులు, రాజవంశీయులు, అలాగే సామాజిక నాయకుల పేర్లతో మరిన్ని ఉపగోత్రాలు కూడా ఏర్పడ్డాయి. ఇది కేవలం మతపరమైన గుర్తు మాత్రమే కాదు, మన సామాజిక సాంస్కృతిక వారసత్వానికి ఒక నిలువుటద్దం. హిందూ సాంప్రదాయంలో గోత్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందంటే, వివాహాల్లో ఒకే గోత్రం ఉన్నవారికి పెళ్లి చేయకూడదనే నియమం ఉంది. దీని వెనుక బలమైన శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఒకే గోత్రం అంటే వారంతా ఒకే రక్త సంబంధికులు అని అర్థం. జన్యుపరమైన లోపాలు రాకుండా ఉండాలని, వంశపరంపరను ఆరోగ్యంగా ఉంచాలని మన పెద్దలు ఈ ఆచారాన్ని పెట్టారు. అందుకే పూజలైనా, ఉపనయనమైన లేదా పితృదేవతలకు చేసే శ్రాద్ధ కర్మలైన గోత్రనామ ఉచ్చారణ తప్పనిసరి. మన గోత్రం తెలుసుకోవడం అంటే మన పూర్వీకులను గౌరవించడం, మన మూలాలను గుర్తుంచుకోవడం. ఆధునిక కాలంలో మనం ఎక్కడ ఉన్నా మన కుటుంబ చరిత్రను, మన గొప్ప వారసత్వాన్ని గోత్రం నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటుంది. చూసారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన భక్తి స్పెషల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.